కన్యా రాశి వారికి ఫిబ్రవరి నెల ఏ విధమైనటువంటి ఫలితాలను ఇస్తుందో మనం గమనిస్తే, ఈ రాశి వారికి ఇప్పటివరకు కుజుని యొక్క బలం ఉన్నది లాభస్థానంలో. ఇప్పుడు కుజబలం కొంత తగ్గింది. అయితే గురుని యొక్క బలం ఉండేది కాదు, ఇప్పుడు గురుబలం పెరిగింది. రెండు కూడా కాంపన్సేట్ అవుతాయి. గురుబలం నిజానికి చాలా గొప్పది, కుజబలం మీద గురుబలం గొప్పది. అలాగే షష్ఠ స్థానంలో శని రవి బుధులు యోగించడం అనేటువంటిది గమనిస్తారు. ఇక్కడ 4 ప్రధానమైనటువంటి గ్రహాలు రవి, బుధ, శని, గురులు, చంద్రుడు, 5 గ్రహాల యొక్క యోగ్యత కన్యారాశి వారికి ఉన్నది. అంటే ఆల్మోస్ట్ 70%, 60 to 70% గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి ఉన్నది. కాబట్టి చాలా బాగున్నది గ్రహస్థితి. ఫిబ్రవరి నెల గత మాసాలతో పోల్చుకుంటే చాలా అదృష్టాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి గతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కన్యారాశి వారు. ఏంటి? సొంత వాళ్లే దూషణలు, సొంత బంధువులే ప్రతికూలంగా ఉండడం, లేదా మీ వెనక కలిసి రాకపోవడం, మీరు ఒకటి చెప్తే వారు ఒకటి చేయడం, లేదా మీరే కొన్ని సందర్భాల్లో బద్ధకంతో ఒక పనులను వాయిదా వేసుకుంటూ ఉండడం, అవకాశాలను కోల్పోతూ ఉండడం, ఇలా చాలా రకాలైనటువంటి మానసిక శారీరకమైనటువంటి సమస్యల్ని కన్యారాశి వారు అనుభవించారు. దానికి కారణం కూడా అప్పుడు ఉండేటువంటి గ్రహగతులు, వక్రించినటువంటి గురువు భాగ్యంలో ఉండడం వల్ల అదృష్టం పోతుంది పూర్తిగాను. అంటే ఈజీ మనీ కోసం ఎవరైతే ట్రై చేస్తూ ఉంటారు, లిటరల్లీ కొంతమంది ఈ జోదాల మీద, బెట్టింగ్లు, స్టాక్ మార్కెట్లు, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇన్వెస్ట్మెంట్లు, ఇలా తక్కువ కాలం పెట్టుబడితోటి ఎక్కువ డబ్బు మనం ఆర్జించేటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిలో చాలా దెబ్బతిన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందులో పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఇప్పుడు ఆర్థికంగా నష్టపోయినటువంటి కన్యారాశి వారికి తిరిగి ఆర్థికంగా మరలా పుంజుకునేటువంటి మాసంగా ఈ ఫిబ్రవరి చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల నుండి ఈ రాశి వారు బయటపడతారు. అలాగే రెండవది ఏంటి అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలు, అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి బయటపడుతూ ఉంటారు. ఇక ఇందాక మనం చెప్పుకున్నట్టు కుటుంబ సభ్యుల తాలూకు సపోర్ట్ అవి లేక ఒంటరిగా చాలా ఇబ్బందులు అనుభవిస్తూ ఉన్నటువంటి రాశి వాళ్ళకి కొంత సపోర్ట్ దొరుకుతుంది. అంటే మీ వెనక ఎవరో ఒకళ్ళు బలంగా నిలబడేటువంటి వ్యక్తులో, శక్తులో, సంస్థలో ఎవరో ఒకళ్ళు మనకి దొరుకుతారు. ఇలా గత మాసాలతో పోల్చుకుంటే ఉన్నతమైనటువంటి గ్రహస్థితి ఈ కన్యారాశి వారికి వస్తూ ఉన్నది. అలాగే ఉద్యోగపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి, వ్యాపారపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి, అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఈ మాసం అన్ని రకాలుగాను కూడా వెసులుబాటుని కల్పిస్తూ ఉన్నది. ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారికి ఉద్యోగము, ఉద్యోగాభివృద్ధి, స్థిరమైనటువంటి ఉద్యోగము, వ్యాపార విస్తరణకి ఈ గ్రహస్థితి కలిసి వస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ మాసంలో చూడవచ్చు. కాబట్టి పాజిటివ్గా ఉన్నది ఈ మాసం అంతా కూడాను. ఏదైనా కొంత ప్రయోగాలు చేయాలి అనుకునేటువంటి వారు కూడా ఈ మాసంలో చేయవచ్చును. భగవదానుగ్రహం ఉన్నది, గురుని యొక్క బలం తిరిగి వచ్చింది, ఇది కొండంత అండగా మనం చెప్పుకోవచ్చును. కాబట్టి కన్యారాశి వారికి అన్నిట్లోనూ కూడా ఈ పాజిటివిటీయే కనబడుతూ ఉంటుంది. మరిన్ని శుభ ఫలితాలు ఈ కన్యారాశి వారు పొందడానికి, అలాగే నెగిటివిటీస్ను కూడా మనం తెలుసుకోవాలి. అంటే ప్రతికూలతలు ఇచ్చే గ్రహాలు ఏమైనా ఉన్నాయా? నిజానికి అంత ప్రతికూల గ్రహాలు ఏమీ లేవు. సప్తమంలో ఉన్న శుక్ర రాహువుల యొక్క స్థితి మహా అయితే కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితుల్ని, లేదా ఇంటి భోజనానికో, లేదా సుఖవంతమైనటువంటి జీవనానికో, అంటే అన్నీ మన దగ్గరలో ఉండేటువంటి పరిస్థితులు కాకుండా కొంత ఏదైనా బయట వాసం కొంతకాలం చేసేటువంటి వాటికి ఇది కారణమవుతుంది తప్పితే మిగతా ఏ పరంగానూ కూడా గ్రహస్థితి ఇబ్బంది పెట్టదు. కాబట్టి కన్యారాశి వారి ఈ మాసం అంతా కూడా చక్కగాను సూర్యారాధన విశేషించి చేస్తూ ఉండండి. ప్రతి ఆదివారం నాడు కూడా ఎక్కడ కూడా నూనె పదార్థాలు తినకుండా, మధ్యమాంసాలు భుజించకుండా క్షీరాన్నాన్ని స్వామివారికి నివేదన చేసి దాన్ని తీసుకుంటూ ఉండండి. రాత్రి కూడా క్షీరాన్నాన్ని తీసుకుంటూ ఉండడం వల్ల కూడా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. స్వస్తి.